చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు అందరూ కలిసి అన్నం తింటారు. మధు ఆవకాయ పచ్చడితో అన్నం తింటుంది. మధు వాళ్ళ తమ్ముడు ఎక్కువగా తినకక్క కడుపు నొప్పి వస్తుంది అనేసి అంటాడు. మధు వాళ్ళ అమ్మ రూప మధు వాళ్ళ నాన్నతో మధు మంచి ఇంటి కోడలు అవుతుందంట, పెద్దింటి కోడలు అనేసి అంటుంది. మధు నేను ఇల్లరిక పళ్ళున్నే చేసుకుంటాను, నేను అత్తారింటికి వెళ్ళను అనేసి అంటుంది. మధు వాళ్ళ నాన్నతో నేను ఇల్లరిక పళ్ళున్నే చేసుకుంటాను నాన్న, అతన్నే తీసుకురా, అలా అయితేనే చేసుకుంటా పెళ్ళి అనేసి అంటుంది. మధు వాళ్ళ నాన్న సరే అమ్మా అని అంటాడు. మధు నాది ఎంటెక్ పూర్తయినాక నేను మంచి జాబ్ చేశాకే పెళ్లి చేసుకుంటాను నాన్న అంటుంది. సరే అమ్మా అనేసి వాళ్ళ నాన్న అంటాడు. మహి చిన్ని గురించి ఫీలింగ్స్ని ఒక పేపర్ మీద రాస్తాడు. అప్పుడు అక్కడికి మహి వాళ్ళ బావ వస్తాడు. వచ్చి ఏంటి బావ ఏం రాస్తున్నావు, కవిత్వమా అంటాడు. మహి చిన్ని గురించి నా ఫీలింగ్స్ని పేపర్ మీద రాస్తున్నాను బావ అంటాడు. మహి వాళ్ళ బావ చదువు బావ అంటాడు. మహి చిన్ని గురించి పేపర్లో రాసింది చదువుతాడు. చిన్నే నా జీవితం, చిన్నే సర్వస్వం అని చదువుతాడు. అప్పుడు అక్కడికి నాగవల్లి వచ్చి మహి చదివింది వింటుంది. నాగవల్లికి కోపం వస్తుంది. నాగవల్లి చిన్ని నువ్వు చచ్చినా నా కొడుకుని వదలడం లేదు కదా, ఇలాగా వాడిని ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు అనేసి అనుకుంటుంది. ఈ చిన్నిని మనసులో నుంచి తీసేసి శ్రేయ మీదకి మనసు మార్చాలి మహికి అనుకుంటుంది. లోహిత వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి షాప్కు వస్తారు. మధు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇద్దరు కలిసి రికార్డు తీసుకోవడానికి షాప్కి వస్తారు. లోహిత మధుని చూసి మధుని ఎలాగైనా ఏడిపించాలనుకుంటుంది. లోహిత వెనక ఐయామ్ డాంకీ అని రాసి మధు వెనక అతికిస్తుంది. మధు వెనక డాంకీ అని చూసి షాప్కి వచ్చిన వాళ్ళందరూ నవ్వుకుంటారు. మధు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగితే నీ వెనక డాంకీ అని ఉంది అని చెబుతారు. మధు ఇది ఎవరు రాశారో పద్దు, నువ్వు స్వెటర్ క్లోజ్ చేసిరా, నేను వాళ్ళ రైటింగ్ చూసి గుర్తుపట్టి వాళ్ళని అస్సలు వదిలేదు లేదు ఈరోజు అని అంటుంది. మధు లోహితను చూసి ఆగండి అంటుంది. మధు లోహిత నువ్వే రాసావు కదా అంటుంది. లోహిత అవునే నేనే రాశాను అంటుంది. మధు లోహితను ఇలా రాస్తావా, కాలేజీలో కూడా అందరిని ఏడ్పిస్తున్నావంట కదా, నీ సంగతి చెప్తాను అని ఒక చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి చెట్టుకి కట్టేస్తుంది. లోహిత కట్లు విప్పు అంటుంది. లోహిత వాళ్ళ ఫ్రెండ్ కూడా కట్లు విప్పు, మా ఫ్రెండ్ని ఎందుకు అలా బెదిరించి కట్టిస్తున్నావు అంటే నిన్ను కూడా అలాగే కట్టేస్తాను అనేసి లోహిత వాళ్ళ ఫ్రెండ్ని అంటుంది. అప్పుడు లోహిత వాళ్ళ ఫ్రెండ్ సారీ అని నేను కూడా వెళ్తానని వెళ్ళిపోతుంది. మధు అందరినీ ఏడిపించి నువ్వు నవ్వుతావు కదా, ఇప్పుడు నువ్వు ఏడుస్తుంటే అందరూ నవ్వుకుంటారు అనేసి అంటుంది. ఇంకెప్పుడు కాలేజీలో ఎవరిని ఏడిపించొద్దు అనేసి అంటుంది. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు డాంకీ అనేసి మధు తనకి అతికిస్తుంది. అప్పుడు నన్ను ఇలా డాంకీ అని పేపర్ తీసే అని లోహిత అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ లోహితను వీడియో తీస్తుంటే వీడియోలు తీయకండి నన్ను అనేసి లోహిత బెదిరిస్తుంది వాళ్ళని. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి మధు అంటే వెళ్ళిపోతారు అందరూ. అప్పుడు మధు వెళ్ళిపోతుంది. లోహిత నన్ను ఎవరైనా కట్లు విప్పండి అనేసి అరుస్తుంది. అప్పుడు సరళ ఆటోల నుంచి వెళ్ళిపోతుంటే అమ్మ అమ్మ అని లోహిత పిలుస్తుంది. అప్పుడు మధు బయటికి వస్తుంది.